ఇన్ఫాక్ట్ కొంచెం తుమ్ములు కూడా తగ్గినట్టున్నాయి. తగ్గాయని చెప్తూనే మళ్ళీ తుమ్ముతున్నారేంటి? అది బ్యాలెన్స్ తుమ్మండి, ఇంక రాదులే. కానీ ఏదేమైనా మిస్టర్ గగన్ రెమెడీ బాగా వర్కౌట్ అయింది. మరి ఏమనుకున్నారు మా బావంటే? తను ఏం చేసినా పర్ఫెక్ట్ గా ఉంటుంది. తను నమ్మినది ఏదైనా అది కరెక్ట్ గానే ఉంటుంది. తను చేసింది రైటా రాంగా, తను నమ్మింది కరెక్టా కాదా ఆ విషయం పక్కన పెడితే, ఆయన చెప్పిన ప్రతి విషయాన్ని మీరు కళ్ళు మూసుకొని నమ్ముతున్నారు కదా, అది మీ గొప్పతనం. ఏంటి ఈ రోజు నాతో మీరు చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు? నో, ఇదిగోండి, నిజం ఎప్పుడైనా ఒప్పుకోవాలి కదా. ఎందుకో అండి ఈ మధ్య మీ మీద నాకు మంచి ఇంప్రెషన్ ఏర్పడుతుంది. థ్యాంక్ యూ. అండ్ అవతల వాళ్లలో మంచి కనిపిస్తే చెప్పాలి. యాక్చువల్లీ మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఒకటి మాట్లాడలేను. థ్యాంక్ యూ అన్నాను కదా, ఇంక చాలు ఆపండి. ఇంతకీ ఒక విషయం చెప్పండి, ఈ గెస్ట్ హౌస్ కి రండి అని నేను చెప్పలేదు, ఈ గెస్ట్ హౌస్ పేరు చెప్పలేదు, మరి కరెక్ట్ టైంకి కరెక్ట్ టైంలో ఎలా వచ్చారు మీరు? మా బావ గెస్ట్ హౌస్ నాకు తెలీదా? ఓ కరెక్టే, ఈ గెస్ట్ హౌస్ మీ బావదే కదా. అవును, యాక్చువల్లీ మీరు కాల్ చేసి ఏదో ప్రమాదం టెన్షన్ అన్నారు, ఆ విషయం చెప్పలేదే, ఏంటది? మనిద్దరినీ కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం చేయమంటున్నారు. ఓ యా 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 మై అమ్మ టోల్డ్ మీ. చేసేద్దాం, దట్స్ ఓకే, నాట్ ఎ బిగ్ డీల్ యా. అలా ఎలా చేస్తామండి? అది భార్యాభర్తలు చేసే వ్రతం. ప్రస్తుతానికి మనం భార్యాభర్తలమే కదా. ఐ మీన్ అందరి దృష్టిలో భార్యాభర్తలమే కదా. వాళ్ళ కోసమైనా ఒకసారి ఫార్మాలిటీగా చేసేద్దాం. లేదు, అలా ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. మీరు నా భర్త కాదు, మీరు ఆకాష్. మీరెవరో నేనెవరో. నేను ఈ వ్రతం చెయ్యాలంటే మా బావతోనే చెయ్యాలి. ఆ అదృష్టం నాకు లేదు. తెలిసి తెలిసి మీ పక్కన కూర్చుని నన్ను, ఆ దేవుణ్ణి నేను మోసం చేయలేను. అసలు ఈ వ్రతం గురించి ఆలోచిస్తుంటేనే నాకసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. భూమి గారు, యాక్చువల్లీ మీరు చెప్పేది నిజమే, కానీ ప్రాక్టికల్ గా ఆలోచించండి. ఇప్పుడు ఏం చేయాలి? అదే నా బాధ. అందుకే ఇంత టెన్షన్ పడుతున్నాను. ఏంటి? అవును, మా నాన్న ఇంకా ఈ వ్రతానికి ఒప్పుకోలేదు. ఓ ఓకే ఓకే ఓకే. ఆయనకి మా బావ అంటే ఇష్టం ఉండదు, అందుకే ఆయన ఒప్పుకోవట్లేదు. హలో, చెప్పు చెర్రీ. భూమి, ఎక్కడున్నావు? బయటున్నాను. ఏమైంది? నువ్వు ఉన్నప్పుడు మామయ్య వ్రతానికి ఒప్పుకోలేదు కదా? అవును, కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది భూమి. చెర్రీ, ఏమైందో కొంచెం క్లారిటీగా చెప్పు. నక్షత్ర, సూర్య కలిసి మామయ్యని ఒప్పించారు. ఎలా? ఈ వ్రతం చేస్తే ఇక్కడున్నది గగన లేక ఆకాశ అన్న విషయం తెలిసిపోతుందన్నారు. ఆ మాటతో మామయ్య కూడా ఒప్పుకున్నారు. అలా ఎలా తెలుస్తుంది? చాలా సింపుల్ భూమి. నిజంగా గగనన్నయ్య బ్రతికుంటే ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆయన పక్కనే కూర్చుంటారు. అదే ఇక్కడున్నది ఆకాశ్ అయితే నువ్వు దేవుడి ముందు భార్యగా ఆయన పక్కన కూర్చోలేవు కదా. నువ్వు కూర్చున్నావా లేదా అనేదే వాళ్ళకి సమాధానం. అదే వాళ్ళ ప్లాన్. అవును, నాకిప్పటి వరకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇక్కడున్నది గగనన్నయ్య కదా, మరి ఆకాశ్ విషయం ఎందుకు తీసుకొస్తున్నారు? సరే, నేను తర్వాత మాట్లాడతాను చెర్రీ. అది కాదు భూమి. అది కాదండి, ఇప్పుడే కదా మీ నాన్న ఒప్పుకోలేదు, రిలాక్స్డ్ గా ఉన్నాను అని చెప్పారు. ఇంతలో ఈ ట్విస్ట్ ఏంటండి? అదే కదా నా అనుమానం. అసలు నాన్నని ఎలా ఒప్పించారు? ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకున్నారు? చెర్రీ చెప్పింది విన్నారు కదా.
ఐ థింక్ వాళ్ళకి మొదటి నుంచి అనుమానంగానే ఉంది. నేను మిస్టర్ గగన లేక ఆకాశ అనే సందేహం ఇంకా వదలట్లేదు. అందుకే వాళ్ళు చాలా స్మార్ట్ గా ఈ వ్రతం చేసి నేనే ఆకాశాన్ని ప్రూవ్ చేయాలని చూస్తున్నారు. సింపుల్. యాక్చువల్లీ మొన్న కూడా ఇలాగే జరిగింది కదా. నేను నిజంగా అక్కడ ఉన్నానో లేదో అని తెలుసుకోవడానికి ఆ సూర్య కొడైకెనాల్ వచ్చేసాడు కదా మీ నాన్నని తీసుకొని. నా గురించి తెలుసు కదా, నేను వాళ్ళకి ముందుగానే వచ్చేసాను అండ్ మొత్తం మ్యాటర్ సాల్వ్ అయిపోయింది. లేకపోతే ఆ రోజే దొరికిపోయేవాళ్ళు. ఐ థింక్ వాళ్ళని అనుమానం వదలట్లేదు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఎగ్జామ్స్ పెడుతున్నారు. కాదు, ఈ వ్రతం జరిగిపోతే ఆ అనుమానం వాళ్ళకి పూర్తిగా పోతుంది కదా, చేయొచ్చు కదా. ఏంటమ్మా థ్యాంక్స్ చెప్పాలని చూస్తున్నావా? పర్లేదమ్మా, నువ్వు బావుంటే నా కొడుకు కూడా బావుంటాడు కదా. ఇలాంటి వాటికి ఈ కేపీ థ్యాంక్స్ ఆశించడు. అవును, అయినా నేను చేసిన పనికి నువ్వు ఆనందంతో ఎగిరి గంతులేస్తావు అనుకున్నాను. నువ్వేంటి ఇలా ఉన్నావు? అసలు మీ నాన్న ఒప్పుకోవడమే అసంభవం. అలాంటిది ఆయన్ని కూడా ఒప్పించానంటే ఇది 8వ వింత కదా. చేశారులేండి పెద్ద ఘనకార్యం. నన్ను భయపెట్టి క్షోభ పెట్టి నన్ను ఏడిపించి మా అన్నయ్యతో భూమిని వ్రతానికి ఒప్పించారు. మీ పంతం నెగ్గించుకున్నారుగా. ఇక మీదటైనా నేను వెళ్ళిపోతాను, నాతో ఉండనని ఇలాంటి పెద్ద పెద్ద మాటలు అనొద్దు. ఇప్పటి నుంచి హాయిగా నాతోనే ఉండాలి. పదండి, రండి. ఆ పూజ కోసం ఏర్పాట్లు చేస్తాను.